రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఇదే ముఖ్యమంత్రి గతంలో కూడా ఏం చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగైనవి, అనుభవం ఉన్నది, మా పార్టీకి అనుభవం ఉన్నది, మేము తినకుండా కనుక ఉండేది ఉంటే మేము రాష్ట్రాన్ని అన్ని స్కీమ్లు అమలు చేస్తామని చెప్పి ఇదే ముఖ్యమంత్రిగా చెప్పిండు. ఏదో ఆపోజిషన్ పార్టీ లీడర్ గా చెప్పింది కాదు. సో ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేసిన అనేది అయితే క్లియర్ గా 98% ఉన్నటువంటి జనం మీద 2% ఉన్నటువంటి వాళ్ళు మీరు దాడి చేసిన లెక్కనే మాట్లాడుతున్నారు. మీరు టార్గెట్ మీరు వాళ్ళ మీద అని చెప్తున్నారు. వాళ్లకు హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళయి, దాచుకున్న పైసలు ఇవ్వమన్నారు. నువ్వు దోసుకున్న పైసలు కూడా నువ్వు తీసుకొచ్చి కట్టిస్తా అని చెప్పి కక్కిస్తా అని చెప్పినావు. మర్రబెట్టి కొడతాము, వంగబెట్టి 1,00,000 కోట్లు వంగబెట్టి తంతము, గుద్దుతాము, లాగుల తొండలేసి మరి మేము ఉరికిచ్చి పైసలు వసూలు చేస్తామని చెప్పినావు. ఇవాళ నువ్వు ఇవన్నీ మాటలు నువ్వు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, చాలా చెంచల్ కూడా జైళ్ళల్లో కట్టించి కుటుంబం మొత్తం అక్కడనే పెట్టి చిప్పకూడు తినిపిస్తా అని చెప్పినావు. మరి అవన్నీ జరుగుతలేవు కదా. నువ్వు ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వు అన్ని గింతనే వస్తున్నాయి, నేను ఏం చేయాలి